బిగ్ బాస్ షో విన్నరు రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు, బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేస్తున్నారండి. నిజం చెప్పండి. రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతాని దేశానికి వెన్నెముక. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే వాళ్ళ బెండు తీస్తానంటూ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వీసీ సజ్జనార్కి పంపిన లిస్ట్‌లో 10 మంది టాప్ యూట్యూబర్స్ ఉన్నారంటూ, ఇంకా ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ తీసుకెళ్ళి బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలు చేస్తే, ఇప్పుడు వాళ్ళంతా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. అసలదొక షో అసలు ఆ షోని బ్యాన్ చేయాలంటూ మండిపడ్డ అన్వేష్ ఒక్కొక్కడు ఎన్ని కోట్లు స్కామ్ చేశారో ప్రూఫ్‌తో సహా బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో చాలామంది ఆడియన్స్ నుండి వస్తున్న కమెంట్స్ అండ్ రెస్పాన్స్ ఏంటంటే, వీళ్ళంటే డబ్బులు కక్కుర్తిపడి చేశారనుకుంటే, మరి వేల కోట్ల ఆస్తున్న వాళ్ళు, కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారంటూ, రానా, మంచు లక్ష్మి, కాజల్, ప్రకాష్ రాజులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ వీసీ సజ్జనార్ వీడియోకి వీళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ లింక్స్‌ని ట్యాగ్ చేసి పంపుతున్నారంట. ఇంకొంతమంది అయితే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వదిలేస్తున్నారా అంటూ ఏకి పారేస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఎవరిని వదలబోమని, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా జైలుకు వెళ్ళడం తప్పదని చెప్పినట్లు సమాచారం. దీనికోసమే సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేస్తున్నామని, కావాల్సిన ప్రూఫ్స్, వాళ్ళు చేసిన వీడియో లింక్స్ దొరకగానే అందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై చనిపోయే వాళ్ళ లిస్టు తీస్తే అందరూ పేదవాళ్ళే. ఈజీగా మనీ వచ్చేస్తుందని వాళ్ళ అవసరాలని ఆసరాగా చేసుకొని, నిజంగా ఆ యాప్ యూజ్ చేయగానే డబ్బులు వచ్చినట్టు లైవ్లో చూపించి మోసం చేయడంలో మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆరితేరిపోయారు. ఇలా రోడ్డున పడే యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు వందల కోట్లు వెనకేసుకుంటే, సాధారణ మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నాయంటూ తన చిన్నతనంలో జరిగిన విషయాన్ని చెప్పుకుంటూ, తన తండ్రి హెచ్పిసిఎల్లో వర్క్ చేసేవాడు. అప్పట్లో యాక్సిడెంట్ వల్ల ఎంప్లాయీస్ని తొలగించినప్పుడు తన తండ్రి ఉద్యోగం పోయిందని, అయితే తీసేసేటప్పుడు 20,000 డబ్బులు చెల్లించారని, ఆ డబ్బుని వస్తున్న దారిలో కాయ రాజాకాయ ఆడి పోగొట్టుకోవడం వల్ల వీళ్ళు రోడ్డున పడ్డారని, అందుకే నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకొని అనాథగా పెరిగానని కంటతడి పెట్టుకున్నాడు. నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదనే ఈ కాయ రాజాకాయ ఆటలని ఎంకరేజ్ చేసే వాళ్ళ కాయలు కట్ చేస్తానంటూ వరుసగా వీడియోలు చేస్తున్నాను అని చెప్పడంతో ఈ యాప్స్ చేసే వాళ్ళపై కేసులు నమోదవటం గమనించవచ్చు. అందులో ముఖ్యంగా భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, బిగ్ బాస్ ప్లేయర్స్ విష్ణుప్రియ, రీతు చౌదరి, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. పోలీసులు ఎవరెవరిని ఈ కేసుల్లో అరెస్ట్ చేయబోతున్నారు, అసలు బ్యాన్ చేసిన యాప్స్ ఏంటి, ఏ ఏ యాప్స్ ప్రమోట్ చేశారు, ఆల్రెడీ ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డ్రైవింగ్ మీరు కూడా అవకాశం దొరికినప్పుడంతా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ఆడటం నేరం, అది తెలిసిన డబ్బుకి ఆశపడి జనాల్ని దోచుకుంటున్నారని అన్నాడు. దీనికి సపోర్ట్గా మన సజ్జనార్ గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి గురించి ట్వీట్స్ చేసి వీరిని అడ్డుకునే విధంగా అన్వేష్తో చర్చించారు. అలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న 11 మంది ప్రముఖ సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో మొదటగా భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన ఈ బైక్ రైడర్ ఒకప్పుడు సాధారణ వ్యక్తి. బైక్ మీద సిటీలు, రాష్ట్రాలు, దేశాలు తిరిగాడు. ఇండియా నుంచి పాకిస్తాన్, నేపాల్, అర్జెంటీనా, బ్రెజిల్ వరకు వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాడు. కానీ ఒక్కటి ఆలోచించండి, బైక్ మీద సముద్రాలు దాటి అమెరికా వెళ్ళడం సాధ్యమా? అది సరే, వీడి టాలెంట్తో 47 లక్షల ఫాలోవర్లని, నెలకి 5 నుండి 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా ఈ రేంజ్లో జీతం రాదు. కానీ వీడు ఏమంటాడో తెలుసా, నేను బ్రెజిల్లో యాక్సిడెంట్లో పడ్డాను, బైక్కి 4.5 లక్షలు ఖర్చు అయ్యాయి, యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తాయి, నేను ఎలా బతకాలి, బెట్టింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అరే సన్నీ భయ్యా, నీకు చదువు లేకపోవచ్చు కానీ బుద్ధి ఉంది కదా, నీ వీడియోలు చూడమని ఎవరైనా ఒట్టు పెట్టారా? నీ ఖర్చులు తగ్గించుకోకుండా జనాల జీవితాలతో ఆడుకోవడం నీకు సరైన ఆప్షన్ అనిపించిందా? వీడు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసే స్టైలే వేరు. ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్తాడు, లక్షల విలువైన ఫోన్ కొనబోతున్నా, చేతిలో సొమ్ము లేదు, అప్పుడు బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి 10,000 పెట్టాను, 25 లక్షలు వచ్చాయి చూడండి, ఎంత ఈజీ అంటూ ఫాలోవర్లని మభ్యపెడతాడు. అరే అంత ఈజీ అయితే ఉద్యోగాలు ఎందుకు చేస్తాం? ఇది నీకు ఆదాయం కావచ్చు, కానీ జనాలకి అది అప్పుల ఊబి. ఇంకా ఇంకొక స్టైల్ ఒకటి ఉంది. వీడేం చేస్తాడంటే ఐఫోన్ గిఫ్ట్ అంటాడు, 300 రూపాయలు ఎంట్రీ ఫీజు అంటాడు, 50,000 మంది రిజిస్ట్రేషన్ చేస్తే 1,50,00,000 సంపాదన, ఇచ్చేదేమో ₹1,00,000 ఫోను, సంపాదించేది కోట్లు. ఇది మోసం కాక మరేంటి? ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఈరోజు కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాడు. దాని విలువ సుమారు 3.5 కోట్లు. ఒక యూట్యూబర్ అయ్యిండి ఇన్ని కోట్లు సంపాదించడం అంటేనే ఆలోచించండి వీడి వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో. ఇక పల్లవి ప్రశాంత్
రైతు బిడ్డ అని చెప్పుకుంటూ నన్ను బిగ్ బాస్కి పంపాలంటూ పొలాల్లో పిచ్చోళ్ళ ఏడుస్తూ వీడియోలు చేసి ఆ తర్వాత విన్నర్గా 35 లక్షల క్యాష్, 15 లక్షల కారు, 15 లక్షల జ్యువెలరీ, మొత్తం 50 లక్షలు సంపాదించాడు. ఈ డబ్బంతా రైతులకు ఇస్తానని చెప్పాడు, కానీ ఎవరికీ ఇవ్వలేదు. బిగ్ బాస్ తర్వాత సైకోలో మరి బస్సులపై దాడులు కూడా చేయించాడు. ఈ ఫేమ్తో యూట్యూబ్, ఇన్స్టాల్లో మంచి ఫాలోవర్స్తో నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ వీడు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. అలా రైతు బిడ్డ అని ఎంతోమంది బిడ్డల జీవితాన్ని వీడు నాశనం చేస్తున్నాడు. తర్వాత పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఆ మధ్య అగ్గిపెట్టి మచ్చతో వీడియోస్ చేసి బాగా ఫేమస్ అయ్యి ఇప్పుడు చిల్లర వీడియోలు, గొడవలు, పిచ్చి స్టంట్స్, నిబ్బి స్టోరీస్ అన్నీ చేస్తున్నాడు. పిచ్చి జనాలు అవి కూడా చూసి వీడిని ఇంకా ఎంకరేజ్ చేయడంతో వీడు ఈ వీడియోస్ అండ్ ప్రమోషన్స్ ద్వారా నెలకి 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అలా 5 కోట్ల రూపాయల ఆస్తులతో పాటు వీడి దగ్గర రకరకాల ఖరీదైన కార్లు, స్పోర్ట్స్ బైక్లు ఉన్నాయి. ఇవన్నీ వీడికి ఎలా వచ్చాయంటే దానికి కారణం బెట్టింగ్ యాప్స్. ఇంత బెట్ వేస్తే నాకు ఇంత వచ్చిందంటూ జనాల్ని మోసం చేస్తూ వీడు కూడా బాగానే సంపాదించాడు. వీడి తర్వాత వైజాగ్కి చెందిన లోకల్ బాయ్ నాని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీడు గంగాపుత్రుడని చెప్పుకుంటూ సముద్రంలో చేపలు పట్టే వీడియోలతో 22 లక్షల యూట్యూబ్ ఫాలోవర్లు, 7 లక్షల ఇన్స్టా ఫాలోవర్లు సంపాదించాడు. దాంతో వీడికి నెలకి 2 నుండి 5 లక్షల రూపాయలు ఈజీగా వచ్చేవి. ఇది అదనపు ఆదాయం, ఎందుకంటే వీడికి చేపల వ్యాపారం నుంచి కూడా బాగానే సంపాదించేవాడు. అలా నెలకి సింపుల్గా 5 లక్షలు వస్తున్నా వీడికి డబ్బు చావలేదు. దాంతో నేను టిప్స్ ఇస్తాను, బెట్టింగ్ వేయండి అంటూ తన ఫాలోవర్లతో బెట్టింగ్ యాప్స్ ఆడించి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది కాక అది తప్పు కాదని అంటాడు. వీళ్ళ తర్వాత మనం చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తి హర్ష సాయి. డిఫరెంట్ ప్లేసుల్లో వీడియోస్ చేయడం, చాలా మందికి హెల్ప్ చేసినట్లు వీడియోస్ చేయడమే మనవాడి పని. అలా వీడియోస్ చేయడం వల్ల చాలా తక్కువ టైంలోనే మనవాడు ఫేమస్ అయిపోయాడు. ఆ ఫేమ్తోనే హీరోగా మెగాలోడన్ అనే సినిమాని కూడా చేస్తున్నాడు. అయితే వీటన్నిటికీ డబ్బు ఎక్కడిది అంటే మనోడు కూడా బెట్టింగ్ యాప్స్ని విపరీతంగా ప్రమోట్ చేస్తాడు. ఇలా యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాలో ప్రమోషన్స్ చేస్తూ హర్ష సాయి సంవత్సరానికి 8 కోట్ల దాకా సంపాదిస్తున్నాడు. ఒక ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే తనకు సంవత్సరానికి 500 కోట్లు ఇస్తానని ఒక కంపెనీ చెప్పిందని స్వయంగా హర్ష సాయి చెప్పాడు. మీరే ఆలోచించండి, సంవత్సరానికి 500 కోట్లు అంటే ఎప్పటి నుండో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వీడు ఎంత సంపాదించుంటాడో. ఆ తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ లిస్టులో ఉన్న పేర్లు యాంకర్ శ్యామల. ఈవిడ యాంకర్గా ఎన్నో సంవత్సరాల నుండి మనకు తెలుసు. పోయిన సంవత్సరం ఎలక్షన్స్ టైంలో శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేసి ఎంతోమంది చేత విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈవిడ కూడా డబ్బు కాసుపడి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలు నాశనం చేసిందని తాజాగా తెలిసింది. ఇక వచ్చేదంతా జబర్దస్త్ లిస్టే. టేస్టీ తేజ జబర్దస్త్లో వీడొక కమీడియన్, మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఓ 2-3 సినిమాలు కూడా చేశాడు. ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సెలబ్రిటీలతో ఫుడ్ వీడియోలు చేసేవాడు. అలా బాగానే సంపాదిస్తున్న తేజ కూడా ఎక్స్ట్రా మనీ కోసం ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. దాంతో ఇతని వల్ల కూడా ఎంతోమంది నష్టపోయారు. ఇక వీళ్ళతో పాటు జబర్దస్త్ వల్ల ఫేమస్ అయిన రీతు చౌదరి, నటి సురేఖ కూతురు సుప్రీత, యాంకర్ విష్ణుప్రియ, సావిత్రి, సిరి, ప్రియాంక జైన్, వర్షిణి, ప్రేమలత, ప్రణవి, భానుశ్రీ అని ఎంతోమంది వీళ్ళకున్న ఫేమ్తో ఈజీ అండ్ ఎక్స్ట్రా మనీ కోసం తమ ఫాలోవర్స్ని ఈ బెట్టింగ్ యాప్స్ ఆడేలా చేసి లక్షలకి లక్షలు సంపాదించి ఎంతోమంది అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళు మాత్రం హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళే అనుకుంటే యూట్యూబ్లో నిబ్బా వీడియోలు చేసుకునే స్క్రాప్ బ్యాచ్లో ఆర్య, అజయ్, ఆదిశేషు, డీజే కార్తిక్ లాంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాళ్ళ వీడియోస్ చూసిన చిన్న పిల్లల జీవితాలని నాశనం చేస్తున్నారు. గతంలో వీళ్ళలో కొందరు గులాబీ జెండాలను పట్టుకొని రామక్క అనే పాటని ఇన్స్టా, యూట్యూబ్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ప్రభుత్వ ఖజానా నుండి అప్పటి ప్రభుత్వం వీరికి డబ్బులు చెల్లించడం కూడా జరిగింది. అయితే ఇప్పటిదాకా బాగానే సంపాదించిన వీరంతా ఇప్పుడు పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయపడి కొంతమంది పరారీలో ఉండగా ఇంకొంతమంది మాత్రం మేము తప్పు చేసాం, ఇంకెప్పుడు ఇలాంటి ప్రమోషన్స్ చెయ్యం, మమ్మల్ని క్షమించండి, సారీ అంటూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అయితే తమ స్వార్థం కోసం ఎంతోమంది జీవితాలను నాశనం చేసి ఈరోజు సింపుల్గా సారీ అని చెప్తున్న వీరిని అంత ఈజీగా వదలంటూ అన్వేషణతో పాటు మీడియా కూడా అదే అంటుంది. మరోసారి వీరి చేతిలో ఏ ఒక్కడు బలి కాకూడదంటే వీళ్ళకు సరైన శిక్షణ విధించాలని, దాంతో ఫ్యూచర్లో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళాలన్నా భయపడాలని మీడియా కూడా గట్టిగానే అందరికీ తెలిసేలా చెప్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరోసారి వీళ్ళు ఎలాంటి పని చేయకుండా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో కమెంట్స్లో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.